గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ కూడా ఉన్నప్పటికీ 6 స్టాండింగ్ కమిటీ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటం మీ అందరికి కూడా తెలుసు. మరి దానికి సంబంధించి నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో గొప్ప విజయం సాధించాం అనేటువంటి మాదిరిగా వాళ్ళు పత్రికల్లో మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోతా ఉంది, అందరూ కూడా వైఎస్ఆర్సీపీలో రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 2014లో జరిగినటువంటి ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 63 మంది శాసనసభ్యులు ఆ రోజు గెలిస్తే ఫ్యాన్ గుర్తుపై జగన్మోహన్ రెడ్డి గారి పార్టీపై 23 మంది శాసనసభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలి అని చెప్పేసి ఆ రోజు ఎంతో ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. అయినా సరే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 151 స్థానాలు ఇచ్చారనేటువంటి మాట ఒక్కసారి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా పత్రికల ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కక్కిన కూటు కోసం ఆశపడి, మేము వదిలిపెట్టినటువంటి కూడు కోసం ఆశపడి ఈరోజు మీరిచ్చినటువంటి డబ్బులతో మీ పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించారు అంటే వాళ్ళకి ఎంత మాత్రం నైతిక విలువలు ఉన్నాయో ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను కూటమి నాయకుల్ని నేను కోరుతా ఉన్నా. ఏదో స్టాండింగ్ కమిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, మేమందరంగా దిగులుగా కూర్చున్నాం అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం పొరపాటు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అధికారంలో లేకపోయినా, అధికారులు వ్యవస్థలు మొత్తం మీ చేతిలో ఉన్నా కూడా మీరు మీ కార్పొరేటర్లు తీసుకొని వెళ్ళి మీరు క్యాంపు పెట్టి వాళ్ళ 4-5 రోజులు వాళ్ళకి సకల మర్యాదలు చేశారు అంటేనే నైతికంగా మేము ఆ రోజే విజయం సాధించినటువంటి మాట. ఇది వాస్తవం కాదా ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకొని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు అధికారులు మీ చేతిలో ఉన్నారు, అన్ని అధికారులు, వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి. పోలీసులు అన్ని చోట్ల కూడా ప్రజాప్రతినిధుల్ని అరెస్టులు చేయటం, నిర్బంధించటం, కిడ్నాపులు చేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టాలని ప్రయత్నం చేయటం, చిట్ట చివరికి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయటం, ఇన్ని రకాలుగా వాళ్ళని తీసుకెళ్లిపోతా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. మరి ఈ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కొంతమంది ప్రత్యక్షంగా మీ దగ్గరికి వచ్చారు, కొంతమంది ఒక 3-4 పరోక్షంగా మరి క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పేసి కూడా కనపడతా ఉంది. అది కూడా వాస్తవే, క్రాస్ ఓటింగ్ జరిగినటువంటి మాట వాస్తవే. దానికి సంబంధించి మేము కూడా వెరిఫై చేస్తా ఉన్నాం. ఎక్కడెక్కడ ఏ కార్పొరేటర్ క్రాస్ ఓటింగ్ చేశాడనేది మేము త్వరలో పెద్దలందరూ కూడా కూర్చొని, కార్పొరేటర్లందరితో కూడా కూర్చొని ఒక సమీక్ష కూడా నిర్వహించుకుంటాం. తప్పకుండా మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు కార్పొరేటర్ల సీట్లు ఇచ్చారు, మిమ్మల్ని కార్పొరేటర్లు చేశారు.
ఈ రాష్ట్రంలో గుంటూరులో 12 సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగిన తర్వాత 57 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 46 స్థానాల్లో అత్యధికమైన మెజార్టీతో గెలిపించి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా అంటే ఆర్థికంగా కూడా ఆ రోజు వాళ్ళని ఆదుకొని కార్పొరేటర్ అభ్యర్థులుగా ఆ రోజు శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు వాళ్ళందరినీ కూడా గెలిపించడం కూడా జరిగింది పార్టీ గుర్తుపై ఫ్యాన్ గుర్తుపై. మరి ఈరోజు పార్టీ కష్టకాలాల్లో ఉంది. ఈరోజు పార్టీకి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత, ఆ బాధ్యతను కూడా మీరు విస్మరించి మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీలో కూటమి పార్టీలో మీరు జారుతా ఉన్నారు అంటే ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి దయచేసి మేమందరం కూడా పత్రిక ద్వారా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, కానీ ప్రజలు తప్పకుండా రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎందుకు ముఖ్యమంత్రి చేసుకోలేకపోయాం ఈ 2024 జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో అనేటువంటి బాధ ఆల్రెడీ 8 నెలలు తిరక్కముందానే ఆల్రెడీ కనపడతా ఉంది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సరే అంటే ఎన్నికలు 4 సంవత్సరాలు ఉండవచ్చు, ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికలు జరగవచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి తప్పకుండా అధికారంలో రాబోతా ఉంది. అధికారంలో ఆ రోజు వస్తుంది. తప్పకుండా వెళ్ళినటువంటి ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో ఆ రోజు మీరు బాధపడేటువంటి సందర్భం తప్పకుండా వస్తుందని చెప్పేసి కూడా ఈ పత్రికల ద్వారా తెలియజేసుకుంటూ, ఇంకోటి అన్నారు రామాంజలి గారు, రాత్రి నేను మీడియా ప్రతినిధులు నాకు కొంతమంది పంపించారు, మేయర్కి డిప్యూటీ మేయర్కి ఇంకా 47 రోజుల సమయం ఉంది అని చెప్పేసి ఆయన అన్నాడు. మీరు రాత్రంతా నిద్రపోకుండా ఆలోచన చేయండి, మీరు మా పార్టీలో ఒకరు రాండి అని చెప్పేసి ఆయన ఏదో అన్నాడు. ఆ క్లిప్పింగ్ ఏదో కట్ అయింది, నేను కూడా పూర్తిగా చూడలా, అంటే ఫుల్గా పంపించరా నాకు. నేను ఒకటి అడుగుతున్నా రామాంజలి గారిని, ఆయన జిల్లా కలెక్టర్గా చేశాడు, వ్యక్తిగతంగా మీరంటే మాకు గతంలో పరిచయం ఉంది, మీరంటే గౌరవం, కానీ చట్టాలు మీకు తెలుసు కదా, చట్టాలు ఏ విధంగా ఉంటాయో మీకు మాకన్నా మీకు కూడా పూర్తిగా తెలుసు. మేము రాత్రిపూట పనుకొని ఆలోచించినా లేదా పగలపూట పనుకోకుండా ఆలోచించినా కూడా మేము చివరి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాం, జగన్మోహన్ రెడ్డి గారి పక్షానే ఉంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన పెట్టుకుని మేము తిరుగుతామని తప్పితే పదవుల కోసం కక్కుర్తిపడి మేము ఆలోచన చేసేటువంటి ఆలోచన మా బుర్రలోకి ఎట్టి పరిస్థితుల్లో రాదు. రామాంజలి గారు, మీరు అభివృద్ధి చేయడానికి మేము ఆల్రెడీ చెప్పాం, గతంలో చెప్పాం, ఇప్పుడు చెబుతాం, ఎప్పుడు చెబుతాం, అభివృద్ధికి మేము ఎప్పుడు కూడా మీకు వ్యతిరేకం కాదు, కానే కాదు అని చెప్పేసి. మేము ఏ విషయంలో అభివృద్ధి చేయలేదో ఒక్కసారి మీరు చెప్పండి. మేము 5 సంవత్సరాల కాలంలో ఏది 2019 నుంచి 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఈ గుంటూరు నగరపాలక సంస్థ 4 సంవత్సరాల పీరియడ్లో మేము ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామో, ఎన్ని కోట్లు నిధులు ఇచ్చామో, ఏ వార్డుకి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఒక్కసారి మీ కార్పొరేటర్ ద్వారా, లేకపోతే ఇప్పుడు మీ దగ్గర నుంచి మా దగ్గర నుంచి మీ దగ్గరికి తీసుకుపోయినటువంటి కార్పొరేటర్ల ద్వారా తెలుసుకోవడంతో పాటు కార్పొరేషన్లో అధికారుల ద్వారా మీరు తెలుసుకోండి, ఏ వార్డులో ఎన్ని కోట్లు ఇచ్చామో, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామో తెలుసుకోండి. అంతే చెప్పి దయచేసి మీరు తెలుసుకోకుండా మీరు ఈ విధంగా మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు రామాంజలి గారు అని చెప్పేసి కూడా ఈ పత్రికల ద్వారా ఆయన విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.